పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. ఈరోజు మీకు మొత్తం 7 చూడి గేదెలు చూపిస్తాను. 7 కూడా చాలా మంచి గేదెలు. అందులో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎండాకాలం సీజన్ అయితే రేట్లు పెరుగుతున్నాయని. ఎండాకాలానికి రేటు పెరిగేదానికి గేదె రేటుకి ఎటువంటి సంబంధం లేదండి. నిన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఒక గేదెని ఇప్పించాను. 60,000 గేదె కొనుగోలు చేయడానికి తీసుకెళ్ళింది. 60,000కి గేదె కొనుగోలు చేసి తీసుకెళ్ళిన తర్వాత అది ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు, రోజుకు 6 లీటర్లు పాలిస్తుందయ్యా. చాలా మంచిగా ఉందయ్యా, నాకు చాలా సంతోషంగా ఉందండి. అది వచ్చేసి దగ్గర సంవత్సరం 2 నెలలు అంటే 14 నెలల వరకు పాలిచ్చింది. పాలిచ్చిన తర్వాత ఆమె నిన్న మళ్ళీ ఫోన్ చేసి నాకు ఒక మంచి గేదె కావాలన్నారు. వచ్చి చూపిస్తే దగ్గర ఏది కూడా అప్పుడు 60,000 ఇచ్చి పెట్టిన గేదె ఈరోజు 70,000-80,000 ఉన్నాయి. ఏందమ్మా ఇట్లా రేట్లు పెరిగినాయంటే, నువ్వేం చేసినావమ్మా, పోయినసారి నేను ఇచ్చిన గేదె ఎక్కడ ఉంది, నీ దగ్గర ఉంది అని అడిగితే లేదయ్యా, అది కట్టుకోలకి అమ్మినాను, పాలే అయిపోయినాయి, నేను దాన్ని మళ్ళీ సంవత్సరం మేపలాగా నేను కట్టుకోలకి అమ్మడం జరిగింది, అందుకోసమే నీకు దగ్గరికి మళ్ళీ ఇంకో గేదె కోసం వచ్చానన్నది. పోయిన సంవత్సరం 60,000 ఉన్నటువంటి గేదె ఈరోజు 75,000, 80,000 ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? మన రైతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పాలు సంవత్సరం రోజులు అది పాలు పిండుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కట్టుకోలకి అమ్మిన తర్వాత మనకి గేదె అక్కడి నుంచి దొరుకుతాయి. మనకి దీనివల్ల కదా గేదె రేటు పెరగడానికి కారణం. దీనివల్ల రేటు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బ్రీడింగ్ పర్పస్ కోసం గేదెలు ఉంచుకోండి. గేదెలు మనం నిలబెట్టుకున్నట్లయితే అదే గేదెలు మనకు వృద్ధి అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు 60,000 ఉండే గేదె ఇప్పుడు 70,000-80,000 ఉన్నాయి. మరి ఎండాకాలానికి గేదెకి సంబంధం ఏందయ్యా? అది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైతే గేదెల గురించి చూపిస్తాను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. గేదెలు అయితే మంచిగా ఉన్నాయి, మంచి క్వాలిటీ గేదెలు. రేట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయన్న. మన తప్పు వల్లే మనం ఈ గేదెలను రేటు పెంచుతున్నాం, అంతే తప్ప ఏది లేదు. మనం మన దగ్గర గేదె లేక బయట నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ఒక మైనస్ పాయింట్. ఒకసారి గేదెలను చూపిస్తాను, చూద్దాం రండి. ఈ గేదె చూసుకోవచ్చున్నా, ఇది వచ్చేసి 2వ ఈత గేదె. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా మంచి గేదె. రింగ్ అంటాం కదా, రూపాయి రింగ్ అంటాం కదా, దీంట్లో కొంచెం పెద్ద సైజు గేదె, చాలా బాగుంది. క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా నెల నుంచి 20 రోజుల వరకు టైం పడుతుంది. క్వాలిటీ ఇంకా పొదుగు మాత్రం మంచిగా వస్తుంది. పాలు అయితే రైతు మనకు చెప్పడం ఏంటంటే ఉదయం 7 లీటర్లు, సాయంత్రం 6 లీటర్లు అయ్యే పక్కగా ఇస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే క్వాలిటీ బాగుంది, పెద్ద సైజు గేదె. చూసుకోవచ్చు ఎంత హైట్ ఉంది అనేది. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. ఇంకా నెల రోజులు మేపుకున్నట్లయితే మాత్రం మంచిగా పొదుగు వస్తుంది. ఇంకా అధికంగా పాలు ఇచ్చేదానికి మనకు పొదుగు బాగా కనపడుతుంది. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. ఇటువంటి గేదె ఇంకా చూపిస్తాను. మీరు ఏం వేసినా తింటుంది. మా ఏరియాలో పోయిన సంవత్సరం 1,20,000 రూపాయల గేదె అంటే చాలా ఎక్కువ పెరగమన్నారు. ఈ రోజు మా ఏరియాలో దగ్గర 1,60,000 రూపాయలు కూడా గేదె దొరుకుతుంది. ఎందుకంటే గేదె రేట్లు అలా ఉన్నాయి, తీసుకెళ్తున్నారు. క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చాలా మంది వీడియోస్ చెప్తుంటారు, మా దగ్గర 80,000 నుంచి 1,50,000 వరకు గేదెలు ఉంటాయని. కానీ 80,000, 1,00,000 రూపాయల గేదెలు 2 చూపిస్తారు. మిగతా 1,50,000, 1,40,000 మాత్రం చూపిస్తారు. నేను అట్లా కాదు, ఏ గేదె రేటు అక్కడే చూపిస్తాను, అక్కడే చెప్తాను. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా పెద్ద సైజు గేదె, 2వ ఈత గేదె. ఈ గేదె ధర ఎంత చెప్తున్నారన్న? 1,70,000 చెప్తున్నారు. దీని ధర వచ్చేసి 1,70,000 చెప్తున్నారు. బేరమాడి రేట్ తగ్గించుకోవచ్చు. ఇంకా గేదెలు చూపిస్తాను చూడండి. సైజు కానీ, బారు కానీ, జాడు కానీ ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాను. చూసుకోవచ్చు, హైట్ చూసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉంది. వచ్చేసి రైతు మనకు 2వ ఈత అని చెప్తున్నారు, కానీ ఇది 2వ ఈత కాదు. నా అంచనా పక్కన ఇది 3వ ఈత. ఏది కూడా ఫ్యాక్ట్గానే మాట్లాడుతా. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా బాగుంది. మంచి పాలు ఇచ్చే గేదె ఇది, దీంట్లో సందేహం లేదు. ఒకసారి పొదుగు చూపిస్తాను చూడండి. 20 రోజులు టైం ఉంది. ఈ 20 రోజులు పొదుగు ఇంకా చాలా బాగా చేస్తుంది. దీని పాల కెపాసిటీ కూడా వచ్చేసి రైతు మనకు 8 లీటర్లు, 7 లీటర్లు చెప్పారు. 8 లీటర్లు, 7 లీటర్లు ఇవ్వకపోయినా సరే 7, 6 అయితే ఖచ్చితంగా ఇస్తుందని నేను కూడా నమ్ముతున్నా. చూసుకోవచ్చు, సైజు చూడండి ఎలా ఉందో. ఉంటానండి, క్వాలిటీ కానీ మంచిగా ఉంది. ఇది డెలివరీ కావడానికి ఇంకా 20 రోజులు టైం పడుతుందన్న. ఈ 20 రోజుల్లో ఇంకా పొదుగు చాలా బాగా చేస్తుందని చెప్తున్నారు. పాలు అయితే 8 లీటర్లు, 7 లీటర్లు చెప్పారు. నేనైతే 7 లీటర్లు, 6 లీటర్లు ఇస్తున్నాను అనుకుంటున్నా. దీని ధర ఎంత చెప్తున్నారన్న? ఇది 1,78,000 చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్ కాదు, బేరమాడి రేట్ తగ్గించుకోవచ్చు. పాల కెపాసిటీ అయితే మాత్రం మంచిగా ఇస్తుంది, నేను బాగా నమ్ముతున్నా. ఆబ్జెక్ట్
చాలా రోజుల తర్వాత మా ఏరియాలో ఇటువంటి క్వాలిటీ గేదెలను చూస్తున్నా. ఇక్కడ ఫీడింగ్ పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అలాగే తవుడు ఇవి మాత్రమే వేస్తారు. బీరు దానా వేస్తారని చాలా మంది అపోహలు ఉన్నారు. మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు. అవి పేడ పెట్టినా సరే, అవి ఉన్నా సరే ఒకరోజు ఇక్కడ ఉండి చెక్ చేసుకొని మరి తీసుకెళ్ళచ్చు. బీరు దానా అటువంటి ఏం లేదు, ఓన్లీ మామూలు ఫీడింగే, న్యాచురల్ ఫీడింగ్. చూసుకోవచ్చు సైజ్ ఉంది. పొదుగు చాలా చేస్తుంది, ఇంకా 20 రోజులు టైం పడుతుంది కాబట్టి పొదుగు ఇంకా బాగా చేస్తుంది. ఇంకా 3 గేదెలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఇదని చెప్తున్నారు రేటును. ఈ గేదె క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 2వ ఈత గేదె, షెడ్లో ఉన్నటువంటి గేదె. సైజ్ చూసుకోవచ్చు. 2వ ఈత గేదె, క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. ఇది వచ్చేసి రైతు మనకు 1,68,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ కాదు, బేరమార్ రేట్ తగ్గించుకోవచ్చు. ఇది 20-25 రోజుల వరకు టైం పడుతుంది. క్వాలిటీ అయితే పాలలో మాత్రం నమ్మకంగా చెప్తున్నారన్న, ఎందుకంటే ఇది తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారంట. పాలు మాత్రం మంచిగా ఇస్తుంది అని చెప్తున్నారు. క్వాలిటీ అయితే చిన్న గేదె అయినా సరే మంచిగా ఉంది. మీడియం సైజ్ గేదె. సైజ్ చూసుకోవచ్చు. కొమ్ము ఒకటి చిన్న కొమ్ములు, ఒక కొమ్ము పేక వసిపోయింది, ఇంకొక కొమ్ము మాత్రం మంచిగా ఉంది. 2 కూడా మంచిగా ఉన్నటువంటి గేదె, షెడ్యూల్లో ఉన్నటువంటి గేదె ఇది. క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. ఇటువంటి క్వాలిటీ గేదెలు అప్పుడప్పుడు మాత్రం వస్తుంటాయి, వచ్చినప్పుడు మాత్రం తీసుకోవాలా. మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి. అప్పుడు మా ఛానల్ని లైక్ చేసినట్లయితే మీరు ఆ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్ డీల్ మాట్లాడుకోవచ్చు. రైతు నెంబర్ ఇస్తాను, ఆ రైతు నెంబర్ దగ్గరే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయో. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇంకా 4 రోజుల వరకు టైం పడుతుంది. సారీ ఇది ఈనింది, డెలివరీ 3 రోజులైంది ఇప్పటికి. ప్రస్తుతానికి పాలు వచ్చేసి 3 రోజులే కదా అయింది. ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 3.5 లీటర్ చొప్పున ఉన్నాయి. పాలు వచ్చేసి 5 లీటర్లు 6 లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తుందని నమ్ముతున్నారు. క్వాలిటీ చూపిస్తాను. ఇదైతే డెలివరీ అయినటువంటి గేదె. దూడను అక్కడ నుంచి చూపిస్తాను చూడండి. దూడ వచ్చేసి ఇదే పెయ్యి దూడ. దీని రేట్ వచ్చేసి మనకు 1,40,000 చెప్తున్నారు ధర. 1,40,000 అయితే ఫిక్స్ కాదు, మనం దగ్గరకు వచ్చి చూసుకొని బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు. క్వాలిటీ మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి పాలు వచ్చేసి ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 3.5 అలా ఉన్నాయి. పాలు అయితే 6 లీటర్లు 5 లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు. మురుపాలే కాబట్టి అలా ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోవచ్చు గేదె. ఈ గేదె చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 2వ ఈత గేదె అని చెప్తున్నారు రైతు మనకు. నా అంచనా ప్రకారం ఇది 3వ ఈత అనుకుంటున్నా, కానీ నా అంచనా కరెక్ట్ కాదు కూడా తెలియదు. ఇదైతే 2వ ఈత అని చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు తెలిసి 2వ ఈత అని చెప్తున్నారు. గేదె అయితే క్వాలిటీ చూసుకోవచ్చు. 1,75,000 చెప్తున్నారండి దీన్ని. పాలైతే 7-6 అని చెప్తున్నారు. ఇక్కడ మా ఏరియాలో మేము ఇచ్చే గ్యారంటీ ఏదైనా ఉందంటే మేకు, అలాగే రొమ్ము కట్టుకు. ఈ రొమ్ముకు మాత్రం అదే రొమ్ము ఏదైనా ఫెయిల్యూర్ అయినా సరే, పెద్ద మెయ్య ఏదైనా వచ్చినా సరే, ఈ రెండింటికి మాత్రం పూర్తి బాధ్యత వహిస్తారు. మీరు తీసుకొచ్చి అక్కడ వేస్తే వాళ్ళే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. అంతేగాని మీరు గేదెని మార్చేస్తాం అలా అని చెప్పరండి. క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. పాలు అనేది మనకు 1 లీటర్ ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, అంతేగాని పాలకైతే గ్యారంటీ ఎవరు ముందుగానే చెప్తున్నా. క్వాలిటీ మాత్రం మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి క్వాలిటీ గేదెలు పాలు తక్కువ ఇస్తాయని కూడా నేను అనుకోను. ఎందుకంటే పెద్ద సైజు గేదెలు మంచిగా ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు, అన్న మేము దూరం ఫోన్ చూస్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇస్తారని. ట్రాన్స్పోర్ట్ అయితే అస్సలు ఎవరన్నా. ట్రాన్స్పోర్ట్ మనం వెహికల్ పెట్టుకుని మనమే మాట్లాడుకు తెచ్చుకోవాలి. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటాయి. చూసుకోవచ్చు. ఇవి మొత్తం గేదెలు ఉన్నాయండి. ఇంకొకటి ఉంది చూడు గేదె, అది కూడా చూపిస్తాను. ఈ గేదె వచ్చేసి మనకు 3వ ఈత గేదె అని చెప్తున్నారు. గేదె క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. చూడు గేదె, డెలివరీ కావడానికి ఇంకా 20 రోజులు టైం పడుతుంది. దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు 1,30,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు, బేరమార్ రేట్ తగ్గించుకోవచ్చు. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. 6 లీటర్లు 5 లీటర్ పాలు అని చెప్తున్నారు. 5 లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తుంది అని నేను కూడా నమ్ముతున్నా. అన్నీ కూడా టైం పడతాయన్న. ఫుల్ పాకం అయితే 1-2 మాత్రం ఉన్నాయి. ఒకటి డెలివరీ అయినటువంటి గేదె, 2 పుల్లు పాకాలు అయితే ఉన్నాయి. మొత్తం 7 గేదెలు చూపించడం జరిగింది. 7 గేదెలు కూడా నా సొంత గేదెలేం కావు, రైతు దగ్గర తీసుకొస్తాను. రైతు మీకు మాట్లాడిస్తాను. మీరే డైరెక్ట్ రైతు డీలింగ్ అయ్యేసి మీరు రేట్లు మాట్లాడేసుకుంటే నేను మాట్లాడిస్తాను. క్వాలిటీ మొత్తం మంచిగా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లేదు. మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.